లావు శ్రీకృష్ణదేవరాయలు అందులో ఎందుకు వైసీపీ పార్టీలో ఎందుకు ఇమడలేకపోయారంటారు? ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు వైసీపీలో ఇమ్మడలేకపోయాడంటే ఆయన అవినీతి చేతకాల, ఆయన దోచుకోవటం చేతకాల. ఆ పార్టీలో దోచుకునేవాడైతేనే ఉంటాడు, దోచుకోవటం చేతకానోడు బయటకు పోవాల్సిందే. అందుకని ఆయన బయటకు వచ్చాడు. అది సింపుల్ లాజిక్, దాంట్లో పెద్ద వేరే ఏమీ లేదు. ఇంకోటి ఏందయ్యా అంటే ఈ అనిల్ కుమార్ యాదవ్ అనే అతను నర్సాపేట నెల్లూరులో జల్లనాయన ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఏం బేకాలన్నాయా నువ్వు నర్సాపేట పల్నాడు ఏరియాకి వచ్చే అర్హత నీకు అసలు ఎక్కడది అనిల్ కుమార్ యాదవ్ గారు? నువ్వు ఏ రోజైనా ఇక్కడ బీసీల పైన కానీ ముఖ్యంగా యాదవుల పైన కానీ ఈ పల్నాడు ఏరియాలో జరిగినటువంటి దాడుల గురించి ఏ రోజైనా ఒక మాట మాట్లాడావా? కనీసం ఆపటానికి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడావా? నువ్వు ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో బీసీల మీద ముఖ్యంగా యాదవుల మీద జరిగినటువంటి ఏ కారణంలో కూడా నువ్వు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. అసలు నీతో నీకు సంబంధాలే లేవు. జల్లయ్య యాదవ్ అనే అతన్ని గొడ్డలతో నరికి చంపారు. తోట చంద్రయ్య అనే అతను బీసీ వ్యక్తిని నడి బజార్లో కుతుక్కొచ్చి చంపారు. అయినా కానీ ఏ రోజు కూడా నువ్వు మాట్లాడటం చేత కాలేదు. ఈ రోజు వస్తున్నాను, నేను నా పల్నాడులో పోటీ చేస్తాను, నాకు ఓట్లు వేయండి అని కులం కార్డు పెట్టుకొని నువ్వు వస్తే నీకు ఓట్లు వేయడానికి ఇక్కడ అంత యాదవులు బీసీలు అంత పిచ్చోళ్ళు కాదు. నీకు ఎవడు కూడా ఒక్క ఓటు కూడా వేయడు.